D6. This is Professor Vinod Kumar. Big breaking మనం చూస్తున్నాం సుప్రీంకోర్టు నుండి. సుప్రీంకోర్టు 3 నెలల్లో స్పీకర్ కు ఆదేశించింది ఇమిడియట్లీ నిర్ణయం తీసుకోవాలని అని చెప్పేసి వాళ్ళని అనర్హత వేయండి. ఎవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు జంపింగ్ జపాంగులు ఉన్నారో వాళ్ళందరి మీద అనర్హత వేటు వేయండి అని చెప్పేసి రూలింగ్ ఇచ్చింది. వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వేటు పడుతుంది వాళ్ళ మీద. నేను పొద్దున్నే జీ తెలుగులో చాలా స్పష్టంగా చెప్పాను. సుప్రీంకోర్టు ఇస్తే డైరెక్ట్గా రూలింగ్ అదే ఇవ్వచ్చు, లేదంటే స్పీకర్ని ఆదేశించవచ్చు. సో స్పీకర్ని ఆదేశించింది 3 నెలల్లో నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిందే, వాళ్ళు అనర్హులే అని చెప్పేసి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనంటే ఆయన ఎవరైతే ఉన్నాడో ఎంత అహంకారంగా మాట్లాడిందంటే అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడిండు, సుప్రీంకోర్టు నువ్వు ధిక్కరిస్తూ మాట్లాడండి. ఏమని అంటే అంతకుముందు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు, కానీ గతంలో టీఆర్ఎస్ వాళ్ళు 2/3 మెజార్టీ వాళ్ళు జంప్ అయ్యారు. 12 మంది జంప్ అయిపోయారు, బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు అనర్హత వేటు ఎట్లా వర్తిస్తుంది? వర్తించదు. తెలుగుదేశం పార్టీ 2/3 వెళ్ళిపోయినరు, దానికి ఎట్లా వర్తిస్తుంది? అనర్హత వేటు వర్తించదు. ఇవాళ ఒక రకంగా విలీనమైనరు వాళ్ళు కాంగ్రెస్ పక్షం పార్టీ ప్రతిపక్షం విలీనం అయిపోయినట్టే, తెలుగుదేశం విలీనం అయిపోయినట్టే బీఆర్ఎస్ లా. సో కాబట్టి అప్పటి సమస్యకి దీనికి లింక్ పెట్టి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఇది 2/3 జాయిన్ కాలేదు కదా మీ దాంట్లో, కేవలం 10 మంది మాత్రమే పోయింది కదా. ఇంకో 15 మంది కనుక ఎమ్మెల్యేలు వచ్చుంటే నువ్వు 2/3 అయ్యేది, కానీ కాలేదు కదా, రాలేదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, లేదా నేను తురుముకానని చెప్పినా, లేదా రాహుల్ గాంధీ ఇంకా తురుముకానని చెప్పినా, మళ్ళీ ఇవాళ నేను డైరెక్ట్ సూటిగా అడుగుతున్నా రాహుల్ గాంధీని, నువ్వు ఎలా అంత పెద్ద తురుముకానని చెప్పినావు కదా, రాజీనామా చేయకుండా మేము తీసుకోమని చెప్పినావు కదా, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారంగా మేము రాజీనామా చేయకుండా మా పార్టీలో తీసుకోమని చెప్పినప్పుడు మరి ఎట్లా తీసుకున్నాను రాహుల్ గాంధీ? ఎట్లా రేవంత్ రెడ్డి ఆహ్వానించాడు? ఏ రకంగా జరిగింది ఇది రేవంత్ రెడ్డి దుర్మార్గంగా ఇవాళ జరిగిందే. దుర్మార్గంగా చేసిన చరిత్ర చూస్తే మీకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డికి కరెక్ట్ బుద్ధి చెప్పిండ్రు ఇవాళ ప్రజలు. రేవంత్ రెడ్డికి ఇది ఒక రకంగా చెంపపెట్టు లాంటిది. ఈ తీర్పు రేవంత్ రెడ్డికి అహంకారానికి చెంపపెట్టు లాంటిది. రాహుల్ గాంధీ ఏవైతే ఉన్నాడో తప్పుడు విధానాలకి, కాంగ్రెస్ తప్పుడు విధానాలకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీ విధానము అనే విషయాన్ని తేట తెలియజేసింది సుప్రీంకోర్టు. నీ విధానము, నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు పార్టీ ఫిరాయింపుల మీద, నీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుని దానికి వ్యతిరేకంగా వాళ్ళతో రాజీనామా చేయకుండా నీ పార్టీలు ఇప్పటిదాకా ఉంచుకున్నావు. రేవంత్ రెడ్డి అక్రమాలు ఎన్ని చేసినా కూడా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ ఒక చెంపపెట్టు. ఇవాళ రేవంత్ రెడ్డి అహంకారానికి ఇదొక చెంపపెట్టు లాంటి తీర్పు. ఖచ్చితంగా ఇవాళ 3 నెలలలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, లేదంటే స్పీకర్ మీద మళ్ళీ వాళ్ళు కంటెంప్ట్ పోతారు. ఖచ్చితంగా స్పీకర్ తీసుకుంటాడు. బై ఎలక్షన్ వచ్చేస్తాయి. ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ నిర్ణయం చెప్పబోతారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు అయితే మాత్రం దగ్గర పడ్డాయి. మంచిగా వాళ్ళ ప్రజలు కాంగ్రెస్ అహంకారాన్ని, రేవంత్ రెడ్డి అహంకారాన్ని ప్రధానంగా ఎట్లా ఉప ఎన్నికలు రావు అన్నాడు కదా రేవంత్ రెడ్డి, మరి ఎట్లా వస్తాయో ఇప్పుడు ఎట్లా రాబోతున్నాయో ఇవాళ అర్థమైంది కదా రేవంత్ రెడ్డికి. ఉప ఎన్నికలు అనివార్యం. ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు అనేది ఏ రకంగా ఉంటుందో మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇలా కంటోన్మెంట్ ఎన్నికలు వేరు, కంటోన్మెంట్లో ఎన్నికల పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వాళ్ళ తీర్పును, ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడు. కాబట్టి ఇవాళ ఆయనకు గుణపాఠం చెప్పే విధంగా ఇవాళ సుప్రీంకోర్టు వివరించింది. తప్పకుండా D6 డీజాక్ దాన్ని స్వాగతిస్తున్నది. కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి అహంకారానికి ఇది నిదర్శనము. వాళ్ళకి చెంపపెట్టి తీర్పు అని చెప్పేసి D6 భావిస్తున్నది. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.